సూప్ బోన్స్కి గార్లిక్ బన్ చేస్తున్నామండి. దానికోసం బటర్ కొంచెం తీసుకున్నాము. వెల్లుల్లి ఇందులో వేసి చిన్న పీసెస్ చేసుకుంటామండి. ఇదిగోండి ఈ బన్ వాడుతున్నాను. కొత్తిమీర ఇలా చిన్నగా కట్ చేసుకున్నానండి. ఇందులో వేసేసుకుంటున్నాను. బటర్ సరిపోదు, అందుకే ఇంకొంచెం వేసుకున్నాను. ఎక్కువ బన్స్ ఉన్నాయి కాబట్టి నేను ఎక్కువ బటర్ వేసుకొని చేసుకుంటున్నాను అండి. సేపు ఇలా బయట పెట్టుకుంటే బాగా మెల్ట్ అవుతుందండి. బన్కి బాగా పట్టుకుంటుంది, బాగుంటుంది. కాల్చేటప్పుడు ఈజీగా ఉంటుంది. కాసేపు బయట ఉంచితే ఇలా మెల్ట్ అవుతుందండి. అప్పుడు కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. కొత్తిమీర వెల్లుల్లి వేసుకున్నాం, అవి మంచిగా మిక్స్ అయిపోయింది. బన్కి అప్లై చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇందులో కొంచెం పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకుందాం. కొంచెం సాల్ట్, కొంచెం స్పైసీ కోసం కారం వేసుకుంటున్నాను. మా పిల్లలకు కొంచెం స్పైసీగా కావాలి, అందుకే ఇదంతా మంచి మిక్స్ చేసుకోవాలి. బన్స్ కట్ చేసుకోవాలండి, చిన్న చిన్న పీసెస్ లాగా. ఈ విధంగా కట్ చేసుకోవాలండి అన్ని పీసెస్. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్నామండి బన్స్ కాల్చుకోవడానికి. ఇదిగోండి ఈ విధంగా అప్లై చేయాలి. 4 వైపులా అప్లై చేసుకోవాలండి. ఇదిగోండి ఈ విధంగా కాల్చుకోవాలి. అన్ని బన్స్ అలాగే వేసుకోవాలి. ఈ విధంగా కాల్చుకోవాలండి అన్ని వైపులా. ఇలా ఈ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి అన్ని వైపులా. ఇదిగోండి అన్ని బన్స్ ఈ విధంగా కాల్చుకోవాలండి. ఇవన్నీ బన్స్ ఇలాగే కాల్చుకుంటానండి. గార్లిక్ బ్రెడ్ రెడీ అయిపోయిందండి. ఈ విధంగా చేసుకోవాలి ఫ్రెండ్స్. అన్ని బ్రెడ్స్కి వచ్చాయండి, ఈ మాత్రం బ్రెడ్స్కి రాలేదు బటరు. నేను నార్మల్గా ఫ్రై చేసేస్తున్నాను. బోన్ సూప్ వేసుకొని సర్వ్ చేసుకుందామండి. ఇదిగోండి మటన్ సూప్ బోన్స్తో ఇలా బ్రెడ్ తింటే చాలా బాగుంటుందండి. గార్లిక్ బ్రెడ్ చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.